దక్షిణ థాయిలాండ్, మలేషియాలో భీభత్సమైన వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ థాయిలాండ్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. 9 ప్రావిన్సుల్లో పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటి వరకు 13 మంది మృతి చెందారు. మొత్తం 16 జిల్లాలను వరదలు ముంచెత్తాయి. ఊర్లకు ఊర్లు, ఇళ్లకు ఇళ్లు, రోడ్లు, భవనాలు, వంతెనలు, వాహనాలు కొట్టుకుపోయాయి. వరద భీభత్సంతో దాదాపు 4,65,000 మంది ప్రజలు ఎఫెక్ట్ అయ్యారు. గత వారంలో సోంఖ్లా ప్రావిన్స్లో 335 మిల్లీమీటర్ల మేర అత్యధిక వర్షం కురిసింది. హాటియామ్ మున్సిపాలిటీ అల్లకల్లోలమైంది. భారీగా వరద నీరు చేరడంతో అక్కడ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అక్కడున్న మొత్తం 103 కమ్యూనిటీలకు రెడ్ ఫ్లాగ్ తరలింపు ఉత్తర్వులు జారీ చేశారు. వరద ముట్టడి కారణంగా ఓ హాస్టల్ ఆవరణలో ఆక్సిజన్ తక్కువగా ఉండటంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 90 మంది రోగులను హెలికాప్టర్ ద్వారా తరలించారు. ప్రిన్స్ ఆఫ్ సాంక్లా యూనివర్సిటీలో రిలీఫ్ స్టేషన్లు ప్రతిరోజు ఆహారం, నీటిని అందిస్తున్నాయి. అయితే థాయ్ రెడ్ క్రాస్ నివాసితులకు 1000 మంది పర్యాటకులకు సహాయం చేస్తోంది. ఈ నెల 29 వరకు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వరద నీటి తీవ్రత కొంచెం తగ్గుతుందని భావిస్తున్నారు. వరద నీటిలో ఓ పసిబిడ్డ చిక్కుకోగా సురక్షితంగా తీసుకొచ్చారు అక్కడి సిబ్బంది. గ్రామాలను ముంచెత్తడంతో స్థానికులు కరెంటు వైర్లు పట్టుకుని వేలాడుతున్నారు. అలా చాలా మంది ప్రాణాలు కాపాడుకున్నారు. వరద బాధితులకు నీరు, ఆహారం లాంటి వసతులను అక్కడి సిబ్బంది కల్పిస్తుంది. భీభత్సమైన వరదల కారణంగా దాదాపు 2 మిలియన్ల ప్రజలు ప్రభావితులయ్యారు. వరద తీవ్రతకు రోడ్లు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. ఈ వరద తీవ్రతకు రోడ్లు, ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి.